అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. దేవరాపల్లి మండలం ఎన్జీ నగరం వడ్రపాలెంకు చెందిన తెలుగు తమ్ముళ్లు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముత్యాల నాయుడు. సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేయాలని కొత్తగా పార్టీలో చేరిన వారికి బూడి ముత్యాల నాయుడు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి జోగారావు సుడిగాలి పర్యటన చేశారు. వెంకంపేట, చిరబోడంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలన్నారు. వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు, గుండవరం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ 2024లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అంబటి మురళీకృష్ణ అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు దేశ చరిత్రలో వైఎస్ జగన్ ఒక్కడే అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ కుమార్తె డాక్టర్ అంజని. కాకినాడ సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఆయన కూతురు అంజని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి గడపకు వెళ్లి అవ్వాతాతలను పలకరించారు. విశ్వసనీయత, విలువలతో రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు డాక్టర్ ద్వారంపూడి అంజని. సంక్షేమం పరంగా జగన్ గారు చాలా మందికి చాలా బెనిఫిషియరీస్ అందించారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే కాకినాడ ముందొకలాగా ఇప్పుడొకలాగా ఉంది. సో నేను 2019లో ప్రచారం చేసినప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో రోడ్స్ అవనివ్వండి, డ్రైన్ సిస్టమ్స్ అవనివ్వండి, స్ట్రీట్ లైట్స్ అవనివ్వండి, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, బ్రిడ్జెస్. కొండైపాలెం బ్రిడ్జ్ అయితే 10 years నుంచి కంప్లీట్ అవ్వలేదు. సో ఆ బ్రిడ్జెస్ కంప్లీట్ చేయనివ్వనివ్వండి. జగన్నాయకపురం ఏరియా చూసుకుంటే అది మొత్తం స్లమ్ ఏరియా. ఆ చిన్న చిన్న స్లమ్స్కి కూడా అసలు చిన్న ఏ సందు వదలకుండా రోడ్స్ వేపించారు. అండ్ ప్రతి ఫీల్డ్ హాస్పిటల్స్లో చూసుకుంటే ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చింది, జీజీహెచ్లో ఎంఆర్ఐ మెషిన్ అవనివ్వండి, ఇలాంటి ఎవ్రీ ఫీల్డ్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఖచ్చితంగా జనాలు మేము వెళ్ళి ఓట్లు అడగగలుగుతున్నాం కాన్ఫిడెంట్గా. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి తిరిగి జగన్ గారిని గెలిపించుకుంటామని చాలా నమ్మకంగా చెప్తున్నారు. నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వడమాలపేట మండలంలోని పలు పల్లెల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు రోజా. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధిని వివరించారు. ప్రజలు అడుగడుగునా ఆమెకు నీరాజనాలు పలికారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏఎస్పేట మండలంలోని పలు పల్లెల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ అందించిన సంక్షేమంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తుందన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. చంద్రబాబు సమక్షంలో కూటమి రూపొందించిన మేనిఫెస్టోను బీజేపీ సైతం తృణీకరించిందన్నారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. తంబలపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కోసువారిపల్లిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని కోరారు.